బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేస్తున్న 11 మంది యూట్యూబర్లపై హైదరాబాద్ పోలీసులు కేసులు నమోదు చేశారు. హర్ష సాయి, విష్ణుప్రియ, సుప్రీత, ఇమ్రాన్ ఖాన్, శ్యామల, రీతు చౌదరి, టేస్టీ తేజ, అజయ్, కిరణ్ గౌడ్, బయ్యా సన్నీ యాదవ్, సుధీర్ రాజుపై కేసులు నమోదయ్యాయి. ఈ యూట్యూబర్లు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసి డబ్బులు తీసుకుంటున్నారు. వ్యూస్ కోసం కూడా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ కుమార్ జరుగుతారు. కుమార్, ఇంకా ఎవరెవరిపై కేసులు నమోదు చేస్తారు, ఏం చెప్పారు పోలీసులు? థ్యాంక్ యూ సతీష్. ఇటీవల కాలంలోని బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న వారిపై పోలీసులు కొరడా విధిస్తున్నారని చెప్పొచ్చు. ముఖ్యంగా ఏదైతే బెట్టింగ్ యాప్స్ ఎవరైతే సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారో వాళ్ళపై పోలీసులు అయితే కేసులు అయితే నమోదు చేస్తున్నారు. గతంలో వైజాగ్ లో లోకల్ బాయ్ నానిపై కేసు నమోదైంది. అలాగే నిన్న హర్ష సాయిపై కూడా కేసు నమోదైంది. ఈ నేపథ్యంలోనే 11 మంది తెలుగు యూట్యూబర్లు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లపై పంజాగుట్ట పోలీసులు అయితే కేసు అయితే నమోదు చేశారు. వీరిలో విష్ణుప్రియ, బండారు శేషసాయి, అలాగే సుప్రీత, ఇమ్రాన్ ఖాన్, హర్ష సాయి, రీతు చౌదరి, టేస్టీ తేజ, యాంకర్ శ్యామల, కిరణ్ గౌడ్, అజయ్, సన్నీ యాదవ్, సుధీర్లపై గేమింగ్ యాక్ట్ కింద పోలీసులు అయితే కేసు అయితే నమోదు చేశారు. బిఎన్ఎస్ 318/4 అలాగే 3/A4 TSGA 66B IITA యాక్ట్ ప్రకారం 2008 సెక్షన్ల కింద ప్రస్తుతం కేసులు అయితే నమోదైతే జరిగింది. ముఖ్యంగా బెట్టింగ్ యాప్ ప్రమోషన్ పై పోలీసులు గత కొన్ని రోజులుగా నిఘా ఉంచారు. దీంతో డబ్బు కోసం బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లపై కేసులు అయితే నమోదు చేస్తూ ముఖ్యంగా వీళ్ళని కటకటల్లోకి నెట్టేందుకు కూడా పోలీసులు అయితే ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పటికే ప్రముఖ తెలుగు యూట్యూబర్లైన బయ్యా సన్నీ యాదవ్, హర్ష సాయి తదితరులపై కేసులు అయితే నమోదయ్యాయి. ముఖ్యంగా బెట్టింగ్ యాప్స్ వల్ల అప్పులు పాలై తెలంగాణలో గత ఏడాది 1000 మంది ఆత్మహత్య చేసుకున్నట్లయితే తెలుస్తుంది. ఇందులో యువతతో పాటు చిరు వ్యాపారులు, చిరు ఉద్యోగులు కూడా ఉన్నారు. ప్రముఖ యూట్యూబర్, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ తో యాప్స్ ను ప్రమోట్ చేయించుకుంటూ సామాన్యులు తమ ఏదైతే ఆ బెట్టింగ్ యాప్స్ ద్వారా అమౌంట్లు కూడా పోగొట్టుకున్నారు. ఈ దందాకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో వారు కూడా మొదలైంది. ముఖ్యంగా బెట్టింగ్ యాప్స్ వ్యవహారాన్ని ప్రభుత్వం కూడా చాలా సీరియస్ గా తీసుకుందని మనం అయితే చెప్పొచ్చు. వీటిని ప్రమోట్ ఏదైతే చేసే వాళ్ళపై కఠినంగా వ్యవహరించాలని పోలీసులు అయితే ఆదేశాలు జారీ చేశారు. ఈ క్రమంలోనే పోలీసులు బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేస్తున్న వారిపై ప్రస్తుతం కేసు అయితే నమోదు చేశారు. సతీష్.